వాళ్ళ వాదన వినిపించారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మామూలుగా గత జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ యొక్క అరాచక, విధ్వంసకర, అవినీతికర పరిపాలన ఇది మామూలుగా చెప్పడానికి దానికి ఇంతకన్నా మించి పదాలు కూడా నాకు తెలిసి డిక్షనరీలో లేవండి. అంత దారుణమైన పరిపాలన, 5 ఏళ్ల పరిపాలన తర్వాత కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ప్లస్ జనసేన ప్లస్ బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డాయి 10 నెలలు అయిందండి. ఈ 10 నెలల నుంచి కనుక చూసుకుంటే ఇటు సామాన్య ప్రజానీకంలో కానీ, లేకపోతే ఇటు రాజకీయ పార్టీల్లో కానీ, లేకపోతే తెలుగుదేశం పార్టీ యొక్క సొంత క్యాడర్ సోషల్ మీడియా ట్రెండ్స్ కనుక చూసుకుంటే వీటిల్లో కానీ ఒక రకమైన రకరకాల భిన్నాభిప్రాయాలు ఉన్నాయండి. ఒకటేంటంటే ఇప్పుడు మనం వైసీపీ కనుక తీసుకుంటే ఓ పక్కన మీరు చెప్పినట్లు పైన పట్టారం లోన లటారం లాగా మాకేం భయం లేదు, మమ్మల్ని కేసులు పెట్టుకోండి. అక్కడికి ఈ రోజు నిన్న పేరి నాని గారి స్టేట్మెంట్ చూశాను, మమ్మల్ని జైల్లో పెట్టినా సరే జగన్తోనే ఉంటామని. జగన్తో ఉండమని జైల్లో పెట్టరండి, తప్పు చేస్తే జైల్లో పెడతారు. జగన్తో ఉండమని జైల్లో పెట్టరు. ఈయన గత చరిత్ర మర్చిపోయినట్టున్నారండి. ఈయన మంత్రిగా ఉన్నప్పుడు అదే మచిలీపట్నంలో ఈయన రాజకీయ పద్ధతిగా ఉన్న కొల్లు రవీంద్ర గారిని సంబంధం లేని కేసులో బలవంతాన తోసి ఆయన్ని దాదాపుగా 2-3 నెలలు జైల్లో ఉంచారండి. కానీ ఇప్పటికీ ఆయన కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఎవరు జైల్లోకి వెళ్ళా. మరి అది ఆయనే స్వయంగా చెప్పారు, చంద్రబాబు నాయుడు నేతృత్వంలో చంద్రబాబు నాయుడు గారి మంచితనం వల్ల నేను ఇలా ఉండానని చెప్పి ఓ పక్క చెబుతూనే మళ్ళీ ఇప్పుడు మా మీద కక్ష సాధింపు చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు. ఇలా చేసుకుంటూ పోతే వైసీపీ పక్కనేమో మా మీద ఏదో ఒక పక్కన రెట్టబుక్ రాజ్యాంగం అమలు అవుతుంది అది ఇది అని చెప్తున్నారు. టీడీపీ క్యాడర్ ఏమో ఒక రకమైన అసంతృప్తి అయితే వెళ్ళబుస్తున్నారు. అంటే ఇంకా ఇందాక కిరణ్ కుమార్ గారు ఒప్పుకున్నారు, ఒక టీడీపీ కార్యకర్తలంతా ఇంకా వీళ్ళంతా బయటే ఉన్నారేంటి, వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదేంటి అంటున్నారు. కానీ ఈ రెండు వాస్తవం కాదండి. వాస్తవంగా చెప్పాలంటే ఓ పక్కన ప్రభుత్వం వైపు నుంచి కొంత ఉదాసీనత ఉన్నమాట వాస్తవే, అట్లాని మొత్తం పని జరగకుండా కూడా లేదు మేడం. ఈ రోజు కనుక ఆంధ్రజ్యోతి పేపర్ కనుక తీసుకుంటే మీరు మెయిన్ పేపర్ హెడ్లైన్ హాఫ్ పేజ్ పైన ఈ వైసీపీ నాయకుల కేసుల గురించి అప్డేట్స్ ఉన్నాయి మేడం. దాదాపుగా ఈ ఒక్క దాంట్లోనే 10 మంది వైసీపీ నాయకులు కానీ, ఆఖరికి ప్రభావతి లాంటి అధికారులు కానీ వీళ్ళ కేసులు అప్డేట్ ఉన్నాయి. అంటే ఇవన్నీ కోర్టులో నడుస్తున్నట్టే. సో కూటమి ప్రభుత్వం అనేది ఎంతో కొంత ధర్మ చేస్తున్నమాట వాస్తవమే. అట్లాగే అట్ ద సేమ్ టైం మీరు చెప్పారు, కొంత ఉదాసీనత అయితే ఉంది. లేకపోతే అధికారంలో ఉన్న వాళ్ళంతా కొంత వాళ్ళకి పరోక్షంగా సహకరిస్తున్నారు అని చెప్పి మనందరికీ కూడా, అట్లాగే ఇది మనం చెప్పడం కన్నా కూడా తెలుగుదేశం ఓన్ క్యాడర్లోనే చాలా ఎక్కువగా ఉంది. అయితే మనం లిస్ట్ కనుక తీసుకుంటే గత 10 ఏళ్లలో విజయసాయి నెంబర్ 2గా చలమణి అయిన విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి వాళ్ళ పుత్రరత్నం భార్గవ్ రెడ్డి, అలాగే ప్రభుత్వంలో నెంబర్ 2గా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ, వాళ్ళ కుమారుడు మిథున్ రెడ్డి గారు కానీ, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కానీ, అలాగే నగరి రోజారెడ్డి, లేకపోతే చిలకలూరిపేట విడుదల రజని, బందర్ పెన్ని నాని, గన్నవరం వంశీమోహన్, గుడివాడ నాని, నందిగాం సురేష్, బోరుగడ్డ అనిల్, వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి, జోగి రమేష్, ఇలా తీసుకుంటూ పోతే అనేక మంది వైసీపీ నాయకులు కేసులు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇవన్నీ కూడా ఎక్కడా కూడా ఇవన్నీ మనం చూసిన కేసులే, ఇవన్నీ కూడా మనం కళ్ళెదురుకుండా చేసిన కేసులే. చాలా అరాచకాలుగా చేశారు. అవన్నీ కూడా మెల్లిమెల్లిగా వాటికి ఇందాక సోదరులు చెప్పారు, కర్మ ఇస్ బ్యాట్ అని, ఆ చట్టం తన పని చేసుకుంటుంది, చట్టం నుంచి ఎవరు తప్పించుకోలేరు. అవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇవే కాకుండా వీళ్ళే కాకుండా అధికారుల నుంచి తీసుకుంటే సిఐడి చీఫ్లుగా ఉన్న, ఇంతకుముందు ఆయన హయాంలో సిఐడి చీఫ్లుగా ఉన్న సంజయ్ గారు, పివి సునీల్ కుమార్ గారు కానీ, జత్వాని కేసులో అయితే 3 ఐపీఎస్ ఆఫీసర్లు మేడం సస్పెన్షన్ గురయ్యారు. పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, విశాల్ గన్ని, కాంతిరాణా టాటా, అలాగే గనుల వెంకటరెడ్డి కావచ్చు, లిక్కర్ స్కామ్ వాసుదేవ్ రెడ్డి కావచ్చు, సమాచార శాఖలో విజయ్ కుమార్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరి మెడ మీద కేసులు కత్తి వెళ్లాడుతూనే ఉంది. ఆఖరికి తాజాగా సంజయ్ గారికి సుప్రీంకోర్టు నోటీసులు దాకా వెళ్ళి, అంటే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అయితే బ్యాక్గ్రౌండ్ లో పనిచేస్తూనే ఉంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి పదే ఒక స్టేట్మెంట్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర కాడి నుంచి ఇప్పుడు టీడీపీ ప్రతినిధిగా కిరణ్ కుమార్ గారు అన్నారు, మేము కక్ష సాధింపులు చెయ్యం అన్నారు. అంతవరకు బాగానే ఉంది. అయితే ప్రజలు కానీ టీడీపీ క్యాడర్ కానీ ఎవరు కక్ష సాధింపులు చేయమంటలేదండి. కానీ తప్పు చేసిన వాళ్ళు కనుక పనిష్ చేస్తే, తప్పు చేసిన వాళ్ళ మీద ఉపేక్షిస్తే, అది కూడా మన ధర్మాన్ని మనం సరిగ్గా నిర్వర్తించకపోతే
అది కూడా మనం సమాజానికి కానీ లేకపోతే రాష్ట్రానికి కానీ ఇంకా అన్యాయం చేసినట్టు అవుతాం. ఇంకా చెప్పుకోవాలంటే ఇందాక మీరు చెప్పారు నిన్న పోస్ట్ గురించి. వైఎస్ఆర్ పార్టీ అధికారిక సోషల్ మీడియా అఫీషియల్ హ్యాండిల్స్ అన్ని పోస్ట్ పెట్టారు. జనరల్ గా ఇలాంటి పోస్టులు ఎవరన్నా కుర్రాళ్ళు అత్యుత్సాహంతోనో తెలిసి తెలియనితనంతోనో పెట్టారు అంటే ఒక పద్ధతి అండి. కానీ ఇది కనుక చూసుకుంటే అఫీషియల్ పోస్ట్ లో పెట్టారు. ఇది ఇక్కడ ఇంతకు ముందు కూడా మనం చూసుకుంటే పోసాని కృష్ణ మురళి గారిని అరెస్ట్ చేసి ఇంటర్గ్రేట్ చేసినప్పుడు ఇవన్నీ మా కంటెంట్ అంట సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచో భార్గవ రెడ్డి నుంచో వచ్చిందని కొంతమంది, అలాగే చాలా కేసుల్లో వర్రా రవీంద్ర రెడ్డి లాంటి ఒక రకంగా చెప్పాలంటే సమాజంలో సభ్య సమాజంలో బతకడానికి ఏ రకంగా అర్హులు కానీ బ్యాచ్ పడి వాళ్ళ రాట్లు కనుక చూస్తే ఆఖరికి తాజా ఎపిసోడ్ లో కనుక మరి లోకేష్ గారి అపాయింట్మెంట్ విషయంలో లోకేష్ గారిని కలిసిన విషయంలో ఇప్పాల రవీంద్రారెడ్డి ఆ పోస్టులు చూస్తే కనుక అసలు సభ్య సమాజంలో ఇలాంటి వాళ్ళు ఎలా బతుకుతున్నారు అనే అనుమానం మనకు కలుగుతుంది. విచిత్రం ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఒక కార్పొరేట్ కంపెనీలో ఆ స్థాయికి ఎలా వెళ్ళారనే అనుమానం గత వారం 10 రోజుల నుంచి అందరిలో కలుగుతాను. సరే, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే మాకు ఈ పోస్ట్ కంటెంట్లు అంతా కూడా వైఎస్ఆర్పీ పార్టీ అధికారంగా నడుపుతున్న సోషల్ మీడియా వింగ్ నుంచి దానికి నేతృత్వం వహిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి భార్గవ రెడ్డి నుంచి వస్తున్నాయి. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇలాంటివన్నీ కూడా వ్యవస్థీకరంగా ఇవి ఎవరో వ్యక్తులు పొరపాటునో అత్యుత్సాహంతోనో అభిమానంతోనో అవగాహన లేమితోనో జరిగినవి కాదండి. ఇది వాంటెడ్ గా వ్యవస్థీకరంగానే జరుగుతున్న క్రైమ్. దీన్ని అరగట్టకపోతే ఇప్పుడు చెప్తారు మేడం, ఇక్కడ నారా లోకేష్ కి డైపర్ ఫోటోను పాలపేక పెట్టి పెట్టారు మేడం. నేను అందుకే ఇందాక చూపిద్దామని వచ్చి కూడా మరి వాళ్ళంత అసహ్యంగా సభ్యత లేకుండా పెట్టిన పోస్ట్ నేను ఎందుకు చూపించడం అని ఆగాను. మీరు చెప్పండి. కనీసం 175కి 175 సీట్లు గెలుస్తామని ప్రగల్భాలు పలికి 151 సీట్ల నుంచి 11 సీట్లకు చచ్చి ఈ 11 సీట్లు గెలిచి ఇప్పటికి కూడా వాళ్ళ తీరు మారలా. ఇక్కడ చూడండి, ఎవరు పప్పు ఒకసారి ఆలోచిద్దాం. అంటే ఇది నేను మన అనలిస్ట్ గా ఒకసారి మాట్లాడకూడదు, కానీ అనలిస్ట్ గా కూడా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను నేను. నారా లోకేష్ వీళ్ళు ఎన్నో యువగళం పాదయాత్ర మొదలెట్టినప్పుడు ఎన్నో రకమైన అవరోధాలు కల్పించడానికి ట్రై చేశారు. ఆయన కుర్చీ లాక్కున్నారు, ఆయన స్టూల్ లాక్కున్నారు, లేకపోతే ఆయన మైక్ లాక్కున్నారు, ముందుకు వెళ్ళనివ్వలేదు. అయినా కానీ ఆయన మొండిగా పట్టుదలతో వెళ్ళారు. చివరికి ఆల్మోస్ట్ 3/4 పాదయాత్ర అయిన తర్వాత ఆయన తండ్రిని అరెస్ట్ చేసినా కానీ దాన్ని కూడా లీగల్ గా ఫైట్ చేసి దాంట్లోంచి ఓవర్కమ్ చేసి మళ్ళీ ఆ తర్వాత యువగణం పాదయాత్రను కంప్లీట్ చేసిన మొండి పట్టుదలతో ఒక నాయకుడిగా ఆయన చూపించిన స్థితపరిత మనం చూసాం. ఇక అది పోతే ఓ పక్క వీళ్ళే అంటారు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుందని, ఇంకో పక్క పప్పు. అసలు వీటిలో ఏది కరెక్ట్? వాళ్ళ క్లారిటీ ఉందా? అలాగే కాదు, వాళ్ళు మరి అలా అంటున్నారు. ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు విచారణకు రావటం లేదు? జనరల్ గా అరెస్ట్ చేసుకోండి, పెట్టుకోండి అంటున్నారు. సేమ్ టైం బెయిల్ కి అప్లై చేయడానికి వెళ్తున్నారు. మరి తప్పు చేయకపోతే ఎందుకు బెయిల్ కి అప్లై చేయడానికి వెళ్తున్నారు? ఇదంతా ఒక ఎత్తు అయితే, అదిగో రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు, కక్ష సాధింపని ప్రొజెక్షన్ ఇస్తున్నారు. అదే ఇప్పుడు అసలు వాళ్ళకి అసలు క్లారిటీ అంటూ పని ఏదో ఒకటైనా క్లారిటీ అవ్వాలి. పని ఆయన పప్పు అయినప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం ఎట్లా ఉంటుందండి? ఏదో ఒకటి క్లారిటీ లేదు. ప్లస్ ఆయన మంగళగిరిలో ఆయన తొలిసారి పోటీ చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ 82లో తప్పితే ఎప్పుడు గెలవని సీటుని ఆయన సామాజిక వర్గం అస్సలు లేని పెద్దగా లేని ప్రాంతంలో పోటీ చేసి ఓడిపోయాడు. 6,000 ఓట్లతో ఓడిపోయాడు ఆయన సుమారుగా. అదే సీట్ ని ఛాలెంజ్ గా తీసుకుని నేను మళ్ళీ అక్కడే పోటీ చేస్తాను, ఆయన పార్టీ అధినేతగా నెంబర్ 2 పొజిషన్ లో ఉన్నట్టుగా రాష్ట్రంలో 175 సీట్లు ఎక్కడైనా పోటీ చేయొచ్చు. ఆయనకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది. సేఫ్ సీటు ఆయన సామాజిక వర్గం ఉన్న సీటు ఎక్కువగా ఉన్న సీటు ఎన్నుకుని పోటీ చేయలే. ఆయనని పులివెందల వైఎస్ ఫ్యామిలీ పులివెందలు దాటి బయటకు వచ్చి పోటీ చేసి చూపించమనండి. బయటకు వచ్చి పోటీ చేసిన సాక్షాత్తు రాజశేఖర రెడ్డి గారి భార్య విజయలక్ష్మి గారే వైజాగ్ లో పోటీ చేస్తే ఓటమి ఎదుర్కొన్నారు. పులివెందల కడప దాటి బయటికి రాలేరు వాళ్ళు అలాంటి పార్టీ నాయకుడిగా ఉన్న వాళ్ళు ఇది పెట్టేది. మరి దీన్ని ఎట్లా చూడాలి అంటే క్లారిటీ మిస్ అవుతుందనా, లేకపోతే బురద జల్లాలని చేస్తున్నారా, లేదా ఇంకా తప్పించుకునే స్టైల్ ఇంకా కొనసాగుతోంది కాబట్టి వీళ్ళు కనిపెట్టలేకపోతున్నారా? ఇది ఓవర్ మంచితనమా లేకపోతే అమాయకత్వమా వీళ్ళది? కానీ ఇప్పుడు యాక్చువల్ గా చెప్పాలంటే ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న చంద్రబాబు నాయుడు గారు కూటమి పార్టీ నేతలు ఇది 2014-19లో కూడా ఇలా ఉపేక్షించి దానికి 2010లో వాళ్ళు శిక్షణ అనుభవించడం కాకుండా రాష్ట్రం మొత్తాన్ని శిక్షణ అనుభవించేట్టు చేశారు మేడం. ఓకే, ఇప్పటికి కూడా ఇలాంటి ఈ చేష్టల్ని లేకపోతే ఇలాంటి నిస్సిగ్గు పనుల్ని లేకపోతే ఇలాంటి కుట్రల్ని బహిర్గతం చేసుకోకుండా దాని మీద యాక్షన్ తీసుకోకుండా
వదిలేసుకుంటూ వెళ్ళిపోతే ఇంకొకసారి రాష్ట్రం నష్టపోవడానికి అయితే సిద్ధంగా లేదు. ఓకే.